బ్రహ్మంగారి జీవ సమాధి మహత్యాన్ని పదే పదే తలచుకుంటూ తమ తమ గ్రామాలకు తరలి వెళ్ళారు. స్వామివారి శిష్యగణం యావత్తూ గోవిందమాంబగారి వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు. శరీరాన్ని ముళ్ళు చీలుస్తున్నా, రాళ్ళు రప్పలు కొట్టుకొని కాళ్ళు బ్రద్దలైపోతున్నా, గురుపత్ని కార్యదీక్షలో సిద్ధయ్య పరుగు పరుగున అడవిలో వెళుతూనే ఉన్నాడు. తెల్లవారింది, బారెడు ప్రొద్దెక్కింది. తాను వెళ్లదలిచిన దూరంలో 4వ వంతు కూడా వెళ్లలేకపోయాడు. ఇక్కడ స్వామివారి సమాధి పూర్తి అయిపోయింది. అక్కడ సిద్ధయ్యకు ఒక మాయా సన్యాసిలా స్వామివారు దర్శనమిచ్చారు. సిద్ధా, నీవు నిజంగా గురువుగారిని మనసా వాచా కర్మణా నమ్ముకొని ఉంటే పూల కోసమై బనగానుపల్లె వరకు వెళ్ళాలటయ్యా.